జనవరి 2024 పంచాంగ వివరాలు. ఈరోజు తారాబలం. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ ఈరోజు చేసే రెమెడీ మరియు ఆరాధించాల్సిన దైవం గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 16 జనవరి 2024 మంగళవారం పంచాంగ వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను. అలాగే ఈరోజు తారాబలము, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి కూడా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. 16 జనవరి 2024 మంగళవారం శ్రీ శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు కనుమ పండుగ. ఈరోజు సూర్యోదయం 6:32 ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:42 అస్తమిస్తాడు. ఈరోజు తిథి శుక్ల పంచమి, ఉదయం 7:42 వరకు ఉంటుంది. తర్వాత షష్ఠి వస్తుంది. ఈ షష్ఠి రోజు కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటే, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే సర్పదోషాలు కానీ, వివాహంలో ఆలస్యం కానీ, సంతాన విషయంలో ఇబ్బందులు కలుగుతుంటే అన్నీ తొలుగుతాయి. అలాగే ప్రమాదాలు జరగకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనది. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, ఉదయం 11:36 వరకు ఉంటుంది. ఇది గురువుకు సంబంధించిన నక్షత్రము. అలాగే ఈరోజు యోగము పరిగా రాత్రి 1:26 అవుతుంది. బాలవై ఉదయం 7:42 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు మధ్యాహ్నము 12 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాయి. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. మంగళవారం ఎప్పుడు కూడా రాహుకాలం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. యమగండము 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. అయితే మనం దక్షిణ భారతదేశంలో వాళ్ళే ఈ రాహుకాలాన్ని పాటిస్తారు. అలాగే మన ఆంధ్రదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని వర్జము దుర్ముహూర్తం రాహుకాలం 3 కలిపి మనం పాటించకూడదు. ఏదైనా ఒకటే పాటించాలి. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకుంటే దుర్ముహూర్తం దాటక ముందు ప్రారంభించాలి. దుర్ముహూర్తం దాటిన తర్వాతనే పాటించాలి. అలాగే వర్జం ముందు ఇంట్లో నుంచి బయలుదేరడం కానీ, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయాలనుకుంటే వర్జం కంటే ముందు కానీ వర్జం తర్వాత కానీ ప్రారంభించుకుంటే మంచిగా జరుగుతాయి. అలాగే ఈరోజు వర్జము రాత్రి 8:33 నుంచి 10:03 వరకు ఉంటుంది. ఉదయం సమయంలో లేదు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. అలాగే అమృత గడియలు తెల్లవారుజామున 5:28 వరకు ఉంటుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే, ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం కాబట్టి అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు నైదం తార అవుతుంది. ఈరోజు బాగాలేదు. భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు విషయంలో కానీ ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఈరోజు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు ఈరోజు సంవత్సర అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు పరమైతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలో కానీ, విదేశాలకు అప్లై చేసుకోవడానికి, వీసాలకు అప్లై చేసుకోవడానికి ఈరోజు బాగుంది. ఈ రకంగా ఈరోజు తారాబలం ఉండే నక్షత్రం. ఈరోజు చంద్రబలం ఏ రాశిలకు ఉందంటే, ఈరోజు మేషరాశికి చంద్రబలం బాగుంది, వృషభ రాశికి చంద్రబలం బాగుంది, అలాగే సింహరాశికి, కన్యా రాశికి మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది. తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు ప్రారంభించుకోవాలనుకుంటే ఈరోజు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం మంగళవారం కాబట్టి ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే, ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమగ్రహం కుమారం శిక్షస్తంతం మంగళం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే గురువు గ్రహ నక్షత్రం పూర్వభాద్ర కాబట్టి ఈరోజు దేవానాంచ ఋషినాంచ గురుకాంచ నిమ బుద్ధిమంతం తిలోగశత్తం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని మీరు 27 సార్లు జపం చేసుకోవాలి. ఏవైనా ప్రత్యేకమైన పనులు చేసుకోవాలనుకున్నప్పుడు తారాబలం లేకపోయినా కూడా మీరు 1 కందులు మరియు 1 కిలో శనగలను ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేసి మీరు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ప్రారంభించుకోవచ్చు. అందులో విజయం లభిస్తుంది. మీకు ఈ వీడియో మరియు సబ్స్క్రైబ్ చేయండి. 5 ఏళ్ల పెళ్ళైన తర్వాత సంతానం కలగలేదనుకోండి, అలాంటి వారు కానీ, అలాగే
వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా కూడా అందులో విజయం ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాగే కుజదోషం ఉండేవారు కానీ ఇవన్నీ కూడా మంగళ చండికా గౌరీ స్తోత్రాన్ని, మంగళ చండికా స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడము, సుబ్రహ్మణ్య కరాళం స్తోత్రం పారాయణ చేసుకోవడం, ప్రతి షష్ఠి రోజు కనీసం ఒక 6 షష్ఠులన్నా మంగళవారాలు వస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అభిషేకం చేయండి. చేయించుకుంటే లేదా 9 మంగళవారాలు మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే మీకు సమస్యలు తొలగి త్వరలో వివాహం ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. అట్లే సంతాన ప్రాప్తి కలుగుతుంది. వాహన ప్రమాదాలు జరగకుంటుంటాయి. ఎవరికైతే ఎక్కువగా వాహన ప్రమాదాలు జరుగుతుందో వాళ్ళు కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేయడం వల్ల మీకు వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎవరికైతే జాతకంలో రవి కుజుల కంజంక్షన్ ఉంటుందో, లగ్నం పైన కానీ లగ్నాధిపతి కుజుని దృష్టి ఉంటుందో, అష్టమ కుజుడు ఉంటాడో వారికి వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా మంచి జ్యోతిష్కుని ద్వారా జాతకం చూపించుకొని ఇందులో మీకు ఇలాంటి ఈ ఆస్పెక్ట్స్ ఉంటే మీరు దానికి తగ్గట్టుగా కుజగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రమాదాల నుంచి బయటపడతారు. ఈరోజు మంగళవారము ఉత్తర వారసులో ఉంటుంది కాబట్టి మీరు ఎటైనా ఉత్తరం సైడ్ ప్రయాణం చేయాలనుకుంటే తూర్పు వైపు ముందు కొంత దూరం వెళ్ళి తర్వాత క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ ఉత్తరం వైపు ప్రయాణం చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటో అక్కడ మీ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే ఈరోజు పూర్వభద్ర నక్షత్రం కాబట్టి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారికి గురుగ్రహ దశతో జీవితం ప్రారంభమవుతుంది. వారి యొక్క జన్మ నక్షత్రం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో 3 పాదాలు, మీనరాశిలో 1 పాదం ఉంటుంది. ఈ పాదాలలో ఈ నక్షత్రంలో జన్మించిన పుత్రికవాదులు జన్మైన సామాన్య దోషం ఉంటుంది. ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా సామాన్య దోషము. సామాన్య దోషం అంటే శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి తండ్రి ఆజ్ఞంలో చూడాలి. నూనెలో అంటే ఒక ప్లేన్లో నూనె పోసి అందులో ఆ పిల్లవాడిని ముఖం చూపిస్తూ తండ్రి చూడాలన్నమాట. తర్వాత చూడాలి. పురుషుడు పుట్టిన మంచి ధార్మికుడు అవుతాడు, మంచి కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఏదైనా ఒక దానికి బానిసకు లోనైతాడు, వ్యసనం ఉంటుంది. స్త్రీలను గౌరవించేవాడు, రహస్యమైన పనులు చేస్తుంటాడు. తన గర్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధర్మం చేయడానికి కొంత జంకడు, రహస్యమైన అధర్మాలు చేస్తుంటాడు. ధైర్యం కలవాడవుతాడు. స్త్రీ జన్మించే ధనవంతురాలు, దైవభక్తి కలది, అదృష్టవంతురాలు, మంచి సంతానం ఉంటుంది. వీరికి విద్యా విషయంలో మంచి విద్యాబుద్ధులు బాగుంటాయి, పెద్దలను గౌరవిస్తారు. ఇవి ఈ పూర్వభద్ర నక్షత్రంలో జరిగే వారికి గురు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.